Welcome to Lapakshi Fix It. Today we discuss the Hindu editorial. ఈరోజు టాపిక్ చూస్తే టైటిల్ వచ్చి మిక్స్డ్ సిగ్నల్స్ అన్నాడు. ఇక్కడ మిక్స్డ్ అన్నాడు. ఇక్కడ మన ఎక్కువ దీన్ని ఇక్కడ ఏమంటున్నాం అంటే ఇక్కడ ఒక మీనింగ్ వచ్చి ఇక్కడ డబల్గా తీసుకోవచ్చు. ఇక్కడేమో కొన్నిసార్లు పాజిటివ్ గాను కొన్నిసార్లు నెగిటివ్ గాను సిగ్నల్స్ ఇస్తుందంట. ఎవరంటే యుఎస్ ఆన్ ఇండియా యుఎస్ టాక్స్ అన్నాడు. మన రీసెంట్గా ఒకటి చూసాం. మనం అప్పుడు ఏం చేసామంటే డబల్ స్పీక్ అని చెప్పాం లాస్ట్ వీక్. ఎప్పుడో డబల్ స్పీక్, ఇక్కడ డబల్ అన్న కూడా మీనింగ్ వచ్చి ఇక్కడ మిక్స్డ్ స్పీక్ అనే చెప్పాం. సో ప్రజెంట్ ఏంటంటే మనం చూస్తుంటే యుఎస్ ఇండియా ఈ రెండు చూద్దాం. ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉందంటే కొన్నిసార్లు ఏమో పాజిటివ్గా కొన్నిసార్లు నెగిటివ్గా ఉందన్నాడు. ముఖ్యంగా చూస్తే మన యుఎస్లో యుఎస్ మినిస్టర్స్ ఏమో ఇండియా గురించి పాజిటివ్గా మాట్లాడుతున్నారు, కానీ ట్రంప్ ఏమో నెగిటివ్గా మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇదే అన్నమాట ఇష్యూ. ఇక్కడ ప్రజెంట్ ఇష్యూ ఏంటంటే యుఎస్లో మినిస్టర్స్ వీళ్ళేమో పాజిటివ్గా మాట్లాడుతుంటే ట్రంప్ చాలా నెగిటివ్గా మాట్లాడుతున్నారు. సో ఇక్కడ రిలేషన్స్ ఎలా ఉన్నాయంటే అప్పుడే పాజిటివ్గా అనిపిస్తున్నాయి, మళ్ళీ అప్పుడే నెగిటివ్గా అనిపిస్తున్నాయి. మనం ఎక్కువ చూసాం రీసెంట్గా ట్రంప్ ఫస్ట్ ఏం చేశారంటే టారిఫ్స్ని పెంచేశారు, మనం ఎక్కువ చూసాం. తర్వాత ఏం చేశారంటే రష్యా నుంచి ఇండియాని ఆయిల్ అనేది తీసుకోవద్దని చెప్పి ఇక్కడ ప్రెజర్ చేస్తున్నాడు. రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొనకూడదని చెప్పి గట్టిగా ఫోర్స్ చేస్తున్నాడు. సో తర్వాత మనం ఇంకో పెద్ద ఇష్యూ చూసాం. అదేంటంటే H1B వీసా ఉంది కదా, దాని ఫీజు బాగా పెంచేశాడు. ఇదొక పెద్ద మైనస్ అనమాట. ఇవన్నీ మనకి మైనస్. ఇంకో పాయింట్ ఉంది ఇక్కడ ట్రంప్ గురించి ఏంటంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఉంది కదా, దాన్ని ఆపింది కూడా నేనే అని చెప్పి ఇక్కడ ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నాడు అనమాట. ఎక్కడంటే యుఎన్ జనరల్ అసెంబ్లీ మీటింగ్లో ఇలా చెప్పుకుంటున్నాడు. ఇదంతా కూడా ఇండియాకి నెగిటివ్గా పనిచేస్తుంది. ఇక పాజిటివ్ విషయాలకు వస్తే మనం రీసెంట్గా చూస్తే ట్రేడ్ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి అనమాట. ఎక్కడ జరుగుతున్నాయంటే ముఖ్యంగా ఢిల్లీలో, ఇక్కడేమో ఢిల్లీ, అక్కడేమో వాషింగ్టన్లో కూడా ట్రేడ్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఒక పక్కనే మినిస్టర్స్ ఏమో మనతో ఇక్కడ ఏం చేస్తున్నారు, ట్రేడ్ డిస్కషన్ చేస్తున్నారు. అక్కడేమో ట్రంప్ ఎలా రియాక్షన్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనం దీన్నే మిక్స్డ్ సిగ్నల్స్ అంటున్నాము. ఇక్కడ సిగ్నల్స్ అంటే మనకు తెలుసు ఇండికేషన్స్ అని చెప్పొచ్చు. ఇంకా బెటర్ వర్డ్ కావాలంటే సిగ్నల్స్కి హెరాల్డ్ అని చెప్పొచ్చు. హెరాల్డ్ మనకు దీన్నే ఇన్సిన్యువేషన్ అంటాము. సో మనం చూస్తున్నాం జయరాం రమేష్ గారు ఉన్నారు కదా, జయరాం రమేష్ గారు ఏం చేశారంటే అక్కడ అక్కడ కొన్నిసార్లు మీటింగ్కి వెళ్ళారు. అక్కడ చాలా మంది ఇక్కడ డిస్కషన్స్ అవుతున్నాయి. మనం చూసిన విషయాలన్నీ కూడా ఇక్కడ మినిస్టర్స్ అయితే పాజిటివ్గా ఉన్నారు, ట్రంప్ అయితే ఇక్కడ నెగిటివ్గా ఉన్నారు అంటున్నాడు. ఇక్కడ చూస్తే ఇండియా మస్ట్ ఫేస్ అప్ టు ద పాసిబిలిటీ అన్నాడు. ఇక్కడ ఫేస్ అప్ టు అన్నాడు అంటే అక్కడ మీనింగ్ వచ్చి యాక్సెప్ట్ చేయాలంటున్నాడు. ద పాసిబిలిటీ ఆఫ్ ఫెయిల్యూర్ ఇన్ టాక్స్ విత్ యుఎస్. ఇక్కడ ఫెయిల్యూర్ అంటే తెలుసు మనకి డెబాకిల్. ఇక్కడ డెబాకిల్ కూడా అవ్వచ్చు అనమాట. సో ఇండియా ఇక్కడ డిస్కషన్ చేస్తుంది. ఇది కొన్ని సందర్భాలు ఏమవచ్చు అంటే ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇండియా చెప్పేటక్కడ కొంత డౌట్ఫుల్గా ఉందంటున్నాడు. సో డౌట్ఫుల్గానే ఉందంట డిస్కషన్స్ అనేవి. అదే మన మ్యాటర్. ఇక్కడ మినిస్టర్స్ ఒక పక్క, ట్రంప్ ఒక పక్క ఉన్నారు. ఇది ప్రజెంట్ డిస్కషను. సో మనం చూద్దాం, పాసేజ్ చూద్దాం, ఇంకా క్లియర్గా మనకి అర్థమవుతుంది. సో స్టార్టింగ్ చెప్పాడు అక్కడ ఇండియా యుఎస్ టైర్స్ అపియర్ టు బి రికవరింగ్ సమ్ ఆఫ్ దేర్ నార్మల్ కెడెన్స్ అన్నాడు. అక్కడ చూస్తే ఇండియా యుఎస్ టైస్, అక్కడ టైస్ అంటే రిలేషన్షిప్స్ అని చెప్పొచ్చు. టైస్ అక్కడ టై అన్నాడు, రిలేషన్షిప్ గా చెప్పొచ్చు, రిలేషన్షిప్. సో ఇండియాకి మనకి మధ్య రిలేషన్స్ ఉన్నాయి కదా, ఇవి కొంతకాలం పాటు సరిగ్గా లేవని చెప్తున్నాడు. ప్రజెంట్ మళ్ళీ తిరిగి కంబ్యాక్ వస్తున్నాయి, మళ్ళీ కొంచెం పాజిటివ్గా ముందుకెళ్తున్నారంట. దేని పరంగా అంటే సో టు బి రికవరింగ్ సమ్ ఆఫ్ దేర్ నార్మల్ కెడెన్స్ అన్నాడు. సమ్ ఆఫ్ దేర్ నార్మల్ కెడెన్స్. కెడెన్స్ అంటే మీనింగ్ వచ్చి ఒక మీనింగ్ వచ్చి మనం రిథమ్ అని చెబుతాము, ఒక మీనింగ్ వచ్చి ఫ్లో అని చెబుతాము. సో ఒకటి కెడెన్స్, రిథము, ఫ్లో అంటే మళ్ళీ తిరిగి ఫ్లోలోకి వచ్చాయి అంటే ఒక సిస్టమిక్ ఆర్డర్లో వెళ్తున్నాయి అంటున్నాడు. సో టు బి రికవరింగ్ అన్నాడు. రికవరింగ్, రికవర్ అంటే తిరిగి మళ్ళీ మనం తెచ్చుకుంటాం. మనం దీన్ని గర్భగా చెప్పొచ్చు. రికవర్ ఇంగ్లీష్లో రీకోపరేట్ అంటాడు, లేదంటే మనం దీన్నే సింపుల్గా రీస్టోర్ అంటాము. అలాగే మనం దీన్నే రీక్లెయిమ్ అంటాము. రీక్లెయిమ్ అన్నా
రీస్టోర్ అన్నా రీకోపరేట్ అన్నా ఇవన్నీ ఒకే మీనింగ్ ఇస్తున్నాడు. మనం దీన్నే కన్వాల్స్ అన్నాము. కన్వాల్స్ కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఇది సమ్ ఆఫ్ దేర్ నార్మల్ కెడెన్స్, మళ్ళీ తిరిగి ఒక రిథంలోకి వచ్చాయి అని చెప్తున్నాడు. విత్ ట్రేడ్ నెగోషియేటర్స్ రిజ్యూమింగ్ టాక్స్, మనం చెప్పుకున్న ఇందాక ట్రేడ్ టాక్స్ అనేవి మళ్ళీ తిరిగి రిజ్యూమ్ చేశారు అంటున్నాడు. రిజ్యూమ్ అంటే వెర్బ్గా చెప్పొచ్చు, మీనింగ్ వచ్చి రీస్టార్ట్ అనమాట. నథింగ్ బట్ ఆన్సర్ రివైవ్ అని చెప్పొచ్చు, లేదంటే రెన్యూ చేశారు అంటే మళ్ళీ తిరిగి ప్రారంభించారు. ఇన్ ఢిల్లీ అండ్ వాషింగ్టన్, ఇక్కడేమో ఢిల్లీలో అక్కడేమో వాషింగ్టన్లో ఇండియాకి అమెరికాకి మధ్య ట్రేడ్ డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మీటింగ్ ఎక్స్టర్నల్ అఫైర్ మినిస్టర్ జైశంకర్ అన్నాడు. అక్కడ మనకి జైశంకర్ ఉన్నారు కదా మన మినిస్టర్, వాళ్ళు ఈయన కలిసి ఒక మీటింగ్ కూడా అటెండ్ అయ్యారంట, ఒక సమ్మిట్ అటెండ్ అయ్యారు. యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో మీటింగ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్ జైశంకర్ ఇన్ న్యూయార్క్ అన్నాడు. సో న్యూయార్క్కి వెళ్ళారనమాట మన వాళ్ళు, మన మినిస్టర్ అక్కడికి వెళ్ళి ఆయనతో ఒక మీటింగ్లో పాల్గొన్నారు. ఆన్ ఏ యుఎస్ కాంగ్రెషనల్ డెలిగేషన్ అన్నాడు. అక్కడ కాంగ్రెషనల్ డెలిగేషన్, అక్కడ డెలిగేషన్ అంటే మీనింగ్ వచ్చి కమిషన్ అని చెప్పొచ్చు. డెలిగేషన్ అంటే కమిషన్గా మనం చెప్పొచ్చు. సో అక్కడ ఒక డెలిగేషన్ ఉందంట. ఏ డెలిగేషన్ అంటే అక్కడ ఒక కాంగ్రెషనల్ అన్నాడు. కాంగ్రెషనల్ అంటే అక్కడ లెజిస్లేటివ్ బాడీ సంబంధించిన ఒక కమిటీ ఉందంట, వాళ్ళు కూడా విజిటింగ్ ఇండియాకి వచ్చారు. అంటే అక్కడ ఏంటనమాట, ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి ఇండియా నుంచి అమెరికాకి, అమెరికా టు ఇండియా, ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇచ్చింది ఫస్ట్ పాస్ అంతా కూడా పాజిటివ్ గానే తీసుకెళ్తున్నాడు. సో జైశంకర్ అన్నాడు అనమాట, డెలిగేషన్ విజిటింగ్ ఇండియా ఆల్ విత్ ఇన్ ద పాస్ట్ వీక్. ఇదంతా కూడా పాస్ట్ వీక్ అంటే ఒక వారం క్రితమే జరిగింది అంటాడు అనమాట. ద యుఎస్ అంబాసిడర్ డెసిగ్నేట్ అన్నాడు. ఇప్పుడు ఒక అంబాసిడర్ని ఇండియాకి యుఎస్ ఏం చేసిందంటే డెసిగ్నేట్ చేసింది. అక్కడ డెసిగ్నేట్ అంటే మీనింగ్ వచ్చి అపాయింట్ చేసింది. మనకు దీన్నే ఎనాయింట్ అంటాము. ఒక కొత్త పర్సన్ తీసుకొచ్చి ఇండియాకి అంబాసిడర్ కావాలి కాబట్టి యుఎస్ తరపు నుంచి ఒక అతన్ని తీసుకొచ్చారు. అతని పేరే సెర్జియో గోర్ అంటున్నాడు, సెర్జియో గోర్. సో ఇక్కడ ఏమవుతుందంటే ఒక పర్మనెంట్ ఒక మనకు అంబాసిడర్ ఉంటే ఏమవుతుందంటే మనకి వాళ్ళకి ఎక్కువగా ఏమవుతాయి అనమాట, సో చర్చలు ఎక్కువ జరుగుతుంటాయి అనమాట, ఇంకా బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. హ్యాస్ క్లియర్డ్ మోస్ట్ ఆఫ్ ది స్టెప్స్ అనమాట. అది కూడా ఆయన కూడా ఇండియాకి దగ్గర త్వరలో రాబోతున్నారంట. ఆయన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ అయిపోతుంది, దగ్గరికి వచ్చేసింది. హ్యాస్ క్లియర్డ్ మోస్ట్ ఆఫ్ ది స్టెప్స్ ఇన్ హీస్ అపాయింట్మెంట్. మ్యాక్సిమం 90% తన అపాయింట్మెంట్ అంతా కూడా సో తొందరగా అయిపోయిందనమాట. అండ్ అవైట్స్ ఎ ఓట్ ఆన్ ద యుఎస్ సెనేట్ ఫ్లోర్ అంటున్నాడు. అక్కడ యుఎస్ లో సెనేట్ అని ఒక ఉంది, ఫ్లోర్ ఉంటుందన్నమాట. అక్కడ తనకి ఇంకా అక్కడతో వస్తే సైన్ చేస్తే ఇండియాకి అతను అంబాసిడర్ గా రాబోతున్నారు. బిఫోర్ అరైవింగ్ ఇన్ ఢిల్లీ అంటే అక్కడికి ఢిల్లీకి వచ్చే ముందు అక్కడ లాస్ట్ అక్కడ సైన్ చేయించుకుంటే ఇండియాకి వస్తారు. ఇవన్నీ కూడా చూస్తుంటే అమెరికా కొన్ని విషయాల్లో ఇండియాతో మాత్రం డిస్కషన్స్ కంటిన్యూ చేస్తుంది. మనం చూసాము, మన మినిస్టర్ అక్కడికి వెళ్ళారనమాట. సో మన వాళ్ళు అక్కడ డిస్కషన్ పెడుతున్నారు. ఇక్కడ చూస్తే ఒక అంబాసిడర్ ఏమో నియమించిందనమాట అమెరికా ప్రభుత్వం ఢిల్లీ కోసం, అంటే ఇండియా కోసం ఢిల్లీలో ఉండబోతున్నారు. అలాగే ఒక కమిటీ ఏం చెప్పాడు, యుఎస్ కాంగ్రెషనల్ ఒక బాడీ కూడా ఇండియాకి వచ్చిందంట. అంటే ఇక్కడ మన మధ్య వాళ్ళ మధ్య ఇక్కడ సంభాషణలు ఉన్నాయి, మన మధ్య వాళ్ళ మధ్య ఇక్కడ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. అఫీషియల్స్ ఆర్ ఈవెన్ అంటున్నాడు, అవుట్ లుకింగ్ ఇన్ ద పాసిబిలిటీ అన్నాడు. అక్కడ క్వశ్చన్ చూస్తే అవుట్ లుకింగ్ అన్నాడు. అక్కడ అవుట్ లుక్ అంటే మీనింగ్ వచ్చి ఎక్స్పెక్ట్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఎక్స్పెక్ట్ మనం సింపుల్ గా ఆగర్ అంటాము. ఆగర్ అంటే మీనింగ్ వచ్చి బోర్డ్ అని చెప్పండి. మనకు దీన్నే ప్రాఫెసీ అంట. ప్రాఫెసీ అన్న, బోర్డ్ అన్న, ఆగర్ అన్న ఇవన్నీ ఒకే మీనింగ్. అంటే ఇక్కడ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట ఏ మీటింగ్ బిట్వీన్ ఎవరి మధ్య అనమాట, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండ్ యుఎస్ డొనాల్డ్ ట్రంప్ ఎట్ ద ఆసియన్ సమ్మిట్ ఇన్ కౌలాలంపూర్. కౌలాలంపూర్ లో అతి త్వరలో ఒక మీటింగ్ జరగబోతుంది. సో ఆ మీటింగ్ కి అక్కడ మనకి ట్రంప్ వస్తున్నారు, అలాగే మోడీ అన్నమాట. ఇద్దరు కూడా అక్కడ మీటింగ్ వచ్చినప్పుడు అక్కడ డిస్కషన్ జరిగే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ ముందుగానే మన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అంటే ఇక్కడ ప్రెడిక్ట్ చేస్తున్నారు.
సో అంటే త్వరలోనే వీళ్ళిద్దరి మధ్య ఒక డిస్కషన్ అయితే జరగబోతుంది, ఛాన్స్ ఉంది. అండ్ ఈవెన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్ మిస్టర్ ట్రంప్ ట్రావెలింగ్ ఫర్ ద మార్చ్ డిలేడ్ క్వాడ్ సమ్మిట్. సో ఎప్పటి నుంచి జరగాలన్నమాట ఒక క్వాడ్ సమ్మిట్. ఆ క్వాడ్ సమ్మిట్ అనేది ఇంకా జరగలేదంట. ఆ క్వాడ్ సమ్మిట్ అనేది తొందరలో జరగబోతుంది. సో ఎక్కడైనా అది కూడా ఇండియాలో. సో ఇండియాలో జరగబోతుంది కాబట్టి ఇండియాకి ట్రంప్ వచ్చే అవకాశం ఉంది. అప్పుడు ట్రంప్తో పాటు మనం మళ్ళీ అక్కడ మోడీ గారు కూడా మళ్ళీ కన్ఫర్మ్ గా డిస్కషన్స్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే నెగోషియేషన్ జరుగుతాయి అని చెప్తున్నాడు. అంటే త్వరలోనే మోడీ గారు ట్రంప్ గారు కలిసే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి అని చెప్తున్నాడు. సో అండ్ ఈవెన్ ద ప్రాస్పెక్ట్ ఆఫ్, అక్కడ ప్రాస్పెక్ట్ అంటే హోప్ అని చెప్పొచ్చు. అక్కడ ప్రాస్పెక్ట్ అంటే మీనింగ్ వచ్చి హోప్ అని చెప్పొచ్చు, ప్రాస్పెక్ట్. సో ఒక హోప్ అయితే ఉందన్నమాట. ట్రంప్ ట్రావెలింగ్ ఫర్ ద మార్చ్ డిలేడ్ క్వాడ్ సమ్మిట్. మీకు తెలుసు క్వాడ్ సమ్మిట్ అంటాం. సో జపాన్ ఉంటుంది, ఇండియా ఉంటుంది, అమెరికా ఉంటుంది, ఆస్ట్రేలియా, ఈ 4 కలిసి మనం క్వాడ్ కంట్రీస్ అంటాం. క్వాడ్ సమ్మిట్ ఇన్ ఇండియా, ద రూబియో జైశంకర్ టాక్స్ హ్యావ్ బీన్ ద మెయిన్ స్టే అన్నాడు. అక్కడ మెయిన్ స్టే అంటే బ్యాక్ బోన్ అని చెప్పొచ్చు. అక్కడ మెయిన్ స్టే అంటే బ్యాక్ బోన్. ఇక్కడ ముఖ్యంగా రూబియో కానీ మన జయశంకర్ గారు కానీ జరిగే ఆ డిస్కషన్సే చాలా చాలా ప్రాముఖ్యం అంటున్నాడు. Rubio Jaishankar talks have been the mainstay of the relationship since the new administration came to power. Mr. Jaishankar is on his 5th officially announced visit in 9 months అంటున్నాడు. గత 9 నెలల్లో చూస్తే జయశంకర్ గారు వెళ్ళిన ఇక్కడికి మన అమెరికాకి వెళ్ళి విజిట్ చేశారు కదా, ఇది 5వదంట. అఫీషియల్ అంటే గవర్నమెంట్ పర్మిట్ వెళ్ళినది అఫీషియల్ గా చూస్తే 5 సార్లు అంట. అంటే మనకి వాళ్ళకి మధ్య చర్చలు చాలా మంచిగా జరుగుతున్నాయి అని చెప్పి ఇక్కడ పాజిటివ్గా చాలా మంచిగా చెబుతున్నాడు. సో బిగినింగ్ విత్ ద విజిట్ ఇన్ డిసెంబర్ 2024 when he met the Trump transition team until July 1st అంటున్నాడు. July 1st కూడా ఆయన అక్కడ అటెండ్ అయ్యారు అనమాట. ఎప్పుడు నుంచి అంటే ఇక్కడ ట్రంప్ ట్రాన్సిషన్ అంటే మళ్ళీ ఇక్కడ ట్రాన్సిషన్ అంటే అక్కడ చేంజ్ గా చెప్పొచ్చు. సెకండ్ టైం గెలిచారు అక్కడ ట్రంప్. ఆ టీం ఉంటుంది కదా, ఆ చేంజ్ అంటే చేంజ్ అయిన టీంతో ఈయన కంటిన్యూషన్ చేశారంట డిస్కషన్స్. సో లాస్ట్ మీటింగ్ వచ్చి July 1st అంట. when he attended the quad foreign ministers meet అంటున్నాడు. అది కూడా ఎప్పుడంట July 1st. అప్పుడు అక్కడ మీటింగ్ అయిందంట. క్వాడ్ పక్కన చెప్పాడు కదా మినిస్టర్స్ మీటింగ్. అది ఏ మినిస్టర్స్ అంటాడు అక్కడ, ఫారిన్ మినిస్టర్స్ అంటున్నాడు. మీట్ ఇన్ వాషింగ్టన్. వాషింగ్టన్ లో క్వాడ్ కంట్రీస్ యొక్క ఫారిన్ మినిస్టర్ మీటింగ్ కి అటెండ్ అవడం జరిగింది. అప్పటికైతే ఇంకా ట్రంప్ గారు మన మీద ట్యాక్సెస్ అనేవి పెంచలేదు. ఓకే, అదే చెప్పాడు అక్కడ. జస్ట్ బిఫోర్ అంటే కొంచెం ముందు ద యుఎస్ టారిఫ్స్ ఇన్ ద హీట్ ఇండియా అండ్ బైలేటరల్ టైస్ అంటున్నాడు. కరెక్ట్గా ఈయన వచ్చేసిన తర్వాత మీటింగ్ అయిన తర్వాత టారిఫ్స్ పెంచారు, దానివల్ల మనకి వాళ్ళ మధ్య ఉన్న బైలేటరల్ రిలేషన్స్ అన్నాడు. బైలేటరల్ అంటే ద్వైపాక్షిక. మనకు దీన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే సో మ్యూచువల్ అంటాము, లేదంటే రెసిప్రోకల్ అంటాము. ఈ రిలేషన్స్ మనకి దెబ్బతిన్నాయి మీకు తెలుసు. సో దానికన్నా ముందు ఇక్కడ ఈయన మీటింగ్కి అటెండ్ అయ్యారు. సో బోత్ మెన్ అగ్రీడ్ ఆన్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ సస్టైన్డ్ టాక్స్ అన్నాడు. అప్పుడు ఆ మీటింగ్ లో మన మినిస్టర్ వాళ్ళిద్దరు కలిసి కూడా ఒక మాటకు వచ్చారనమాట, సస్టైన్డ్ డిస్కషన్స్ అన్నాడు. అక్కడ సస్టైన్ అంటే కంటిన్యూస్, అక్కడ సస్టైన్ అంటే మీనింగ్ వచ్చి కంటిన్యూ. డిస్కషన్స్ మాత్రం ఆగకూడదు అనమాట, ఎప్పుడు కూడా ఇవి పరిశిష్టతో అవుతూ ఉండాలి అంటాడు అనమాట. లాస్ట్ అవ్వాలి, కంటిన్యూ అవుతుండాలి అని చెప్పారు. Sustained talks. The US State Department said issues including trade, defense, energy, pharmaceuticals and critical minerals were discussed. అప్పటికి వెళ్ళినప్పుడు మినిస్టర్స్ అక్కడ డిస్కషన్ చేసిన దాంట్లో మెయిన్ ఎలిమెంట్స్ ఏంటంటే ఒకటి ట్రేడ్ అంట, ట్రేడ్ ఒకటి, డిఫెన్స్ ఒకటి, ఎనర్జీ, ఫార్మాస్యూటికల్స్ అంటున్నాడు అండ్ క్రిటికల్ మైన్స్ అంటున్నాడు. అంటే అక్కడ క్రిటికల్ అంటే ఇంపార్టెంట్ మైన్స్. సో చూసారు కదా, సో అమెరికాకి ఇండియా మధ్య అసలు గొడవ ఉన్నట్టే లేదంట, అంతా మంచిగా ఉంది. ముఖ్యంగా రీసెంట్ గా ఆ టారిఫ్స్ పెంచడం, ఈ వీసా ఇష్యూస్, ఇవి తప్పించి మనకి వాళ్ళకి పెద్ద ఎక్కువగా ఇష్యూస్ ఏమీ లేవు అంటున్నాడు. ట్రేడ్ టాక్స్ బీయింగ్ లెడ్ బై కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్. ఈయనేమో మా కామర్స్ మినిస్టర్ అనమాట. ఈయన కూడా కొన్ని డిస్కషన్ చేస్తున్నారు యుఎస్ తో. ఆల్సో అపెర్ టు బి టేకింగ్ ఏ పాజిటివ్ టర్న్ అంటున్నాడు. అంటే యాక్చువల్ గా ఇంత ముందు ఇండియా బాగుండేది, సడన్ మధ్యలో క్లాష్ వచ్చి ఆగిపోయింది.
ఇప్పుడు తిరిగి మళ్ళీ మన వాళ్ళతో టాక్స్ అనేవి చేస్తున్నాం, నెగోషియేషన్స్ అనేవి చేస్తానమాట. అదే వాడు చెప్పాడు అనమాట. ఈసారి ఎందుకో పీయూష్ గోయల్ గారు అంటే అనమాట కొంచెం పాజిటివ్ టర్న్ తీసుకుందని అంటున్నాడు. అంటే కొంచెం పాజిటివ్ వేలో ఉన్నారంట రిగార్డింగ్ అమెరికా. విత్ హోప్ దట్ కాంప్రమైజెస్ వుడ్ బ్రింగ్ దెమ్ క్లోజర్ ఆన్ కంటెన్షియస్ ఇష్యూస్. ఈసారి మనం కూడా కాంప్రమైజ్ అవ్వాలి, మనకు అవసరం వాళ్ళకి అవసరం కాబట్టి. కంటెన్షియస్ అంటే మీనింగ్ వచ్చి డిస్ప్యూటబుల్. మనకు దీన్ని డిస్ప్యూటబుల్ అంటాము. అంటే చాలా దాంట్లో వివాదాలు ఉన్నాయి. సింపుల్ కూడా అయితే కాంట్రవర్షియల్ ఇష్యూస్ అనమాట. ఆ విషయాల పట్ల ఒకప్పుడు మనం చాలా స్టబాన్గా ఉన్నాం, ఇప్పుడైతే మాత్రం మనం కాంప్రమైజ్ అవుతున్నాం అనమాట. మనకు అక్కడ ఎందుకంటే మనకి కొన్ని కావాలి కాబట్టి కాంప్రమైజ్ అవుతున్నాము. ఇష్యూస్ సచ్ యాజ్ మార్కెట్ యాక్సెస్ ఆన్ అగ్రికల్చర్. ముఖ్యంగా మనం మార్కెట్ ఏమంటున్నాడు, అగ్రికల్చర్ కి, వాళ్ళ డైరీ గూడ్స్ కి, అండ్ జిఎం జెనెటికల్లీ మాడిఫైడ్ ఫుడ్ అంటాం దానికి, అండ్ స్మూత్ ఇన్ ద పాత్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇండియాకి అమెరికా మధ్య ఎఫ్టీఏ ఉండాలి, అంటే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండాలి, అంటే ట్యాక్సెస్ ఎలా లేకుండా చాలా మంచిగా అని చెప్తున్నాడు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉండాలని అంటున్నాడు. సో విత్ ద ప్రామిస్ ఆఫ్ అండ్ పక్కన అండ్ స్మూత్ ఇన్ ద పాత్ ఆఫ్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. అక్కడ స్మూత్ ఇన్ అంటే ఈజ్, అక్కడ స్మూత్ ఇన్ వెర్బ్గా చెప్పాడు. స్మూత్ ఇన్ అంటే ఈజీగా చెప్పండి, మనకు దీన్ని ఫెసిలిటేట్ అంటాము. ఫెసిలిటేట్ అని చెప్పొచ్చు. ఫెసిలిటేట్ అంటే స్మూదెన్, అంటే స్మూత్ గా చేస్తానంటే కొంచెం ఈజీగా చేస్తారనమాట. ద పాత్ ఆఫ్ ఎ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విత్ ప్రామిస్ ఆఫ్ ఇండియన్ ఇన్వెస్ట్మెంట్స్. మన వాళ్ళు అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తారు. అండ్ ద పర్చేస్ ఆఫ్ అమెరికా మిలిటరీ హార్డ్వేర్ అండ్ ఎనర్జీ. వాళ్ళు కూడా పర్చేస్ చేస్తారంట మిలిటరీ హార్డ్వేర్ ని. సో ఇప్పుడు దాకా చెప్పిందంతా కూడా మన మినిస్టర్స్ వాళ్ళ మినిస్టర్స్ మాట్లాడుకుంటున్నారు. అలాగే త్వరలోనే మన మోడీ గారు ట్రంప్ గారు కలిసి ఆసియన్ సమ్మిట్ లో డిస్కషన్ జరగవచ్చు. లేదంటే ఇండియాలో క్వాడ్ సమ్మిట్ ఉంది, ట్రంప్ వస్తారు, అక్కడ కూడా మాట్లాడొచ్చు. అప్పటికి మనం కూడా ఒక పక్కన పీయూష్ గోయల్ గారు చెప్పారనమాట, మనం కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతున్నాము. మనం అప్పుడు స్ట్రిక్ట్ గా ఉన్నాం, ముఖ్యంగా అగ్రికల్చర్ వారికి, తర్వాత డైరీకి, తర్వాత జిఎం ఫుడ్స్ కి, దాని మీద కూడా మనకు కొంత కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనకి రిలేషన్స్ కావాలి, ట్రేడ్ కావాలి కాబట్టి ఇండియా ఆ విధంగా కూడా ఉంది. అలాగే మనం చూస్తే మన ఫారెన్ మినిస్టర్ చూస్తే ఆయన కూడా చాలా సార్లు యుఎస్ వెళ్ళొచ్చారు అంటాడు అనమాట. ఇంతవరకు సినారియో చాలా బాగుంది. అంటే ఇప్పుడు దాకా మనం చెప్పినంత కూడా పాజిటివ్ వేలో చెప్పుకుంటున్నాం, పాజిటివ్ వేలో మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాము. అంటే ఇండియా అంటే ఒకప్పుడు బాగుండే వాళ్ళం, మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది, ఇప్పుడు మళ్ళీ తిరిగి మనం ఏం చేస్తున్నాం, టాక్స్ అనేవి రీస్టార్ట్ చేసాము. అంటే తిరిగి మళ్ళీ మనం ప్రయత్నిస్తున్నాం అనమాట ట్రేడ్కి, ఫ్రీ ట్రేడ్ కోసం, దానికోసం అని చెప్పినాడు అనమాట. ఇదనమాట. అలాగే మనం ఎందాక చెప్పాము అక్కడ ట్రేడ్, డిఫెన్స్, ఫార్మాస్యూటికల్, అలాగే క్రిటికల్ మైండ్స్ పరంగా కూడా మన మినిస్టర్ వాళ్ళతో డిస్కస్ చేస్తారనమాట. ఇవన్నీ కూడా జరిగాయి. ఇప్పుడు వరకు చెప్పింది అమెరికన్ మినిస్టర్స్ అలాగే ఇండియన్ మినిస్టర్స్ పరంగా చూస్తే మంచి మూవ్ ఉంది, మంచి డిసిషన్ తీసుకున్నారు అని చెప్పాడు. ఇక ఇప్పుడు చూస్తే మన సెకండ్ అక్కడ పారాగ్రాఫ్ అంతా కూడా అబౌట్ ఎవరంటే ట్రంప్ అనమాట. ట్రంప్ గారు తీసుకున్న నిర్ణయాలు, ఆయన యాక్షన్స్, ఆయన రిప్లైస్, ఇవన్నీ కూడా మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి. యాక్చువల్లీ అక్కడ ఏంటంటే బ్లాక్మెయిల్ చేసేలా మాట్లాడుతున్నారు. మన విషయంలో వాళ్ళు అక్కడ జోక్యం చేసుకొని ఇండియాని బ్లాక్మెయిల్ చేస్తారు. బ్లాక్మెయిల్ చేయడం వల్ల వాళ్ళకి ట్రేడ్లో వాటికి అడ్వాంటేజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇది వాడు చెప్పింది. ఇప్పుడు చూస్తే సెకండ్ పారాగ్రాఫ్ చూద్దాం. హవెవర్ మిస్టర్ ట్రంప్స్ రీసెంట్ యాక్షన్స్, ఆయన రీసెంట్ గా చేసే యాక్షన్స్ చూస్తే, హవెవర్ అంటే అయినప్పటికీ, ఇప్పుడు దాకా చెప్పింది పాజిటివ్ గా చెప్పాం, ఇప్పుడు చెప్తున్నాము అండ్ వర్డ్స్ హ్యావ్ బెలైడ్ ఎనీ సెన్స్ ఆఫ్ రిలీఫ్ అన్నాడు. అక్కడ బెలై అనే పదం చెప్పాడు. అక్కడ బెలై అంటే మీనింగ్ వచ్చి నెగేట్ అని చెప్పొచ్చు, లేదా సింపుల్ గా కాంట్రావర్ట్ అని చెప్పొచ్చు, ఇంకా మనం దీన్ని సింపుల్ గా చెప్పాలంటే మిస్రిప్రజెంట్ అని చెప్పొచ్చు. సో మనం ఇప్పుడు దాకా చెప్పింది మంచిగా చెప్పాం, వాళ్ళ మినిస్టర్స్ ఏమో చాలా మంచిగా ఉంటే వాటికి నెగిటివ్ గా మాట్లాడుతున్నారనమాట ట్రంప్. సో రిలీఫ్ అన్నాడు, ఎనీ సెన్స్ ఆఫ్ రిలీఫ్, మనకి రిలీఫ్ వచ్చే ఛాన్సే లేదా అన్నాడు. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. రిలీఫ్ అంటే ఒక మీనింగ్ వచ్చి రెస్పైట్ అని చెప్తాము, లేదా సింపుల్ మనం దీన్ని రెస్ట్ అంటున్నాము. సో ఇన్ ద టాక్స్ బీయింగ్ రీస్టోర్, చెప్పాం కదా రీస్టోర్ అంటే రికవర్. యాక్చువల్గా ఇందాక మనం చెప్పింది అన్ని కూడా
మనం తిరిగి మళ్ళీ రిలీఫ్ కోసం ట్రై చేస్తుంటే, రీస్టోర్ చేస్తా ట్రై చేస్తుంటే ఈయన డిస్కషన్స్ అన్ని దానికి అపోజిట్ గా ఉన్నాయి. అసలు ఇండియాకి అమెరికా మధ్య రిలీఫ్ వచ్చే ఛాన్సే లేదు, అసాధ్యం అన్నట్టు ఆయన బిహేవ్ చేస్తున్నారు రీసెంట్ గా. ద డిసిషన్ టు రివోక్ ఇండియాస్ శాంక్షన్ వేవర్ ఫర్ ఇట్స్ చబనార్ పోర్ట్ ఆపరేషన్స్ అంటున్నాడు. సో మనకు తెలుసు ఇరాన్ లో మనకు అక్కడ చబనార్ అనే పోర్ట్ ఉంది. అది ఇండియాకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం అక్కడ నుంచి ముఖ్యంగా ఆసియన్ కంట్రీస్ కానీ, తర్వాత మనం చూస్తే ఎక్కువగా ఆఫ్ఘనిస్తాన్ కానీ మనం అక్కడ ఎక్కువగా ట్రేడ్ చేయడానికి అది మనకి చాలా అవసరం అన్నమాట. అక్కడ ఏంటంటే మన మీద శాంక్షన్స్ వేవర్ ఉంది, ఇండియాకి శాంక్షన్స్ వేవర్ అన్నాడు. యాక్చువల్గా అక్కడ శాంక్షన్స్ అంటే పెనాల్టీస్, రిస్ట్రిక్షన్స్ అని చెప్పొచ్చు. అక్కడ శాంక్షన్ అంటే ఒక మీనింగ్ వచ్చి పెనాల్టీ కానీ లేదంటే రిస్ట్రిక్షన్ కానీ చెప్పొచ్చు. ఇక్కడ వేవర్ అన్నాడు. అక్కడ వేవర్ అంటే మీనింగ్ వచ్చి ఎగ్జామ్షన్. ఇప్పుడు దాకా ఇండియాకి ఇక్కడ అక్కడ పెనాల్టీ గట్రా ఏమి లేవంట. అక్కడ నుంచి చూసుకుంటే అలాంటి అవకాశాన్ని ఇక్కడ వచ్చిన రివోక్ చేసేసాడు. రివోక్ అంటే మీనింగ్ వచ్చి క్యాన్సల్. మనకు దీన్ని రెప్యుడియేట్ అంటాము, ఇంకా కావాలంటే నల్లిఫై అంటాము, ఇంకా ఎనల్ అంటాము. సో మనకున్న బెనిఫిట్ ఇది. అంటే యాక్చువల్ మనకి మిగతా వాళ్ళకి ఎలా ఉన్నా మనకైతే అక్కడ వేవర్ అన్నాడు. వేవర్ అంటే మనకు అక్కడ ఎలాంటివి ఏమి పే చేయక్కర్లేదు, మనకంతా ఫ్రీగా ఉండేది అనమాట. చబనార్ అక్కడ పోర్టు, అక్కడ దీన్ని మనకు ఫ్రీగా ఇచ్చేదని అతను క్యాన్సిల్ చేసేసాడు. ఇది మనకు ఒక మెత్త మైనస్ అని చెప్తున్నాడు. సో ద డిసిషన్ టు రివోక్ ఇండియా శాంక్షన్ వేవర్ ఫర్ ఇట్స్ పక్కన చబహార్ పోర్ట్ ఆపరేషన్ ఫాలోడ్ బై ద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ఫర్ ఏ 1 lakh వీసా ఫీ అంటాడు అనమాట. $1 lakh వీసా అన్నాడు. సో పక్కన ఫర్ H1B ప్రొఫెషనల్స్ ఫర్ అన్ఎక్స్పెక్టెడ్ బ్లోస్ అన్నాడు. అక్కడ బ్లో అంటే స్ట్రోక్ అనమాట. అక్కడ బ్లో అంటే గాలి వేయడం కాదు, అక్కడ బ్లో అంటే నౌన్ గా చెప్పొచ్చు. బ్లో అంటే మీనింగ్ వచ్చి స్ట్రోక్. సో దాని తర్వాత వెంటనే మనకు పెద్ద దెబ్బ అనమాట. ఇక్కడ H1B వీసాని చాలా హైక్ చేసేసి దానివల్ల కంపెనీస్ అనేవి అంతంత అమౌంట్ పెట్టి మన ఇండియన్స్ రిక్రూట్ చేసుకోవడానికి త్వరగా ముందుకు రావన్నమాట. ఇది కూడా మనకి చాలా పెద్ద దెబ్బ అన్నట్టు మాట్లాడుతున్నాడు. తర్వాత హీ స్పీచ్ అట్ ద యుఎన్ జనరల్ అసెంబ్లీ మేడ్ ఇట్ క్లియర్ దట్ యుఎస్ కుడ్ ఇంక్రీజ్ ప్రెషర్ ఆన్ ఇండియా టు ఎండ్ ఇట్స్ రష్యన్ ఆయిల్ పర్చేజెస్. సో యాక్చువల్గా మనం రష్యా నుంచి ఆయిల్ కొనుక్కుంటున్నామంట, అది నచ్చట్లేదు ఎవరికనమాట, అమెరికా అందుకే దాని మీద ఫోర్స్ చేస్తుంది. ఇండియా అనేది అక్కడి నుంచి సో ఇంపోర్ట్స్ ఆపాలి, రష్యా నుంచి ఆయిల్ కొనకూడదని చెప్పి మన మీద ప్రెషర్ పెడుతుంది. ఇది కూడా మనకు ఒక నెగిటివ్ విషయంగా చెప్పొచ్చు. UN General Assembly made it clear that US could increase pressure on India to end its Russian oil purchases and will continue to hold to its narrative. Ad answer to hold to అన్నాడు. అక్కడ hold అంటే మీనింగ్ వచ్చి అక్కడ hold to అంటే అటాచ్. ఇప్పటికి అదే మాట కట్టుబడి ఉన్నాడు అనమాట. ఏంటంటే ఒక నేరేటివ్, NARRATIV. నేరేటివ్ అంటే మీనింగ్ వచ్చి స్టోరీ. మనకు దీన్నే ఎనెక్డోట్ అంటాము. అతను ఎప్పుడు చెప్తాడు కదా, ఇండియా పాకిస్తాన్ వారిని ఆపింది నేనే మధ్యలో వెళ్ళి అక్కడ మధ్యవర్తిగా మాట్లాడాను, నేను చెప్పడం వల్ల యుద్ధం ఆగింది అని చెప్తున్నాడు. అదే విషయం అతను అక్కడ పదే తను గొప్పగా చెప్పుకుంటున్నాడు. ఎవరన్నమాట? ట్రంప్. అయితే ఆ విషయాన్ని ఇక్కడ ఖండించారనమాట మన మోడీ గవర్నమెంట్. అదేమీ లేదు, అసలు ట్రంప్కి సంబంధం లేదు ఇండియా పాక్ వార్లో అని చెప్పి మోడీ గారు అక్కడ అపోజ్ చేస్తూ మాట్లాడారు. దీనివల్ల వారికి కోపం వచ్చి ఉండొచ్చు. సో పక్కన టు ఇట్స్ నేరేటివ్ ఆన్ మీడియేటింగ్ ద ఇండియన్ పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అన్నాడు. అక్కడ మీడియేట్ అన్నాడు అంటే మధ్యవర్తిగా మాట్లాడాడు అన్నాడు. మధ్యమట ఆన్సర్ అంపైరింగ్ అని చెప్పొచ్చు. మనకు దీన్ని ఆర్బిట్రేట్ అంటాము. ఆర్బిట్రేట్ చేయడం అన్నా, మీడియేట్ చేయడం అన్నా, అంపైరింగ్ అన్నా, ఇంకా చెప్పాలంటే సింపుల్ కూడా వచ్చి నెగోషియేట్ అన్నా, ఇవన్నీ ఒకే మీనింగ్ అనమాట. సో అవన్నీ అక్కడ ఆయన ఒక స్టోరీగా చెప్తున్నాడు అనమాట. చెప్తున్నాడు మీడియేటింగ్ అన్నాడు, పాకిస్తాన్ కాన్ఫ్లిక్ట్ అన్నాడు. కాన్ఫ్లిక్ట్ అంటే మీనింగ్ వచ్చి డిస్ప్యూట్ గా చెప్పండి. కాన్ఫ్లిక్ట్ అంటే ఒక డిస్ప్యూట్ అని చెప్పొచ్చు. మనకు దీన్ని కంటెన్షన్ అంటాము. సో ఆ డిస్ప్యూట్ మీద కూడా ఈయన రియాక్ట్ అవుతున్నాడు అనమాట. అంత నా వల్ల అని చెప్తున్నాడు, ఆగింది అంటున్నాడు. విచ్ ఈస్ ఫ్రస్ట్రేటింగ్. ఫ్రస్ట్రేట్ అంటే ఇరిటేటింగ్, ఎనాయింగ్. మనకు దీన్ని ఎనాయ్ అంటాము. ఇంగ్లీష్ ఎనాయిన్ ఏమంటారంటే ఫ్రస్ట్రేట్ అంటాడు. మనకు దీన్ని చాగ్రిన్ అంటాము. సో సింపుల్ అయితే ఓడు వెక్స్ అని చెప్పొచ్చు.
ఇరిటేటింగ్ అనమాట. ఇది వినడానికి చాలా ఇరిటేటింగ్ ఉందంట మోడీ గవర్నమెంట్కి అంటున్నాడు. సో ఫర్ ద మోడీ గవర్నమెంట్ యాజ్ ఇట్ హ్యాస్ డెనైడ్ ద యుఎస్ఎస్ రోల్, అక్కడ డెనై అన్నాడు. అక్కడ డెనై ఈజ్ ఈక్వల్ టు సింపుల్ చెప్పాలంటే డెఫై అని చెప్పొచ్చు. డెఫై ఈజ్ ఈక్వల్ టు ఆన్సర్ రిఫ్యూజ్. సో రిఫ్యూజ్ చేశారనమాట. ఎవరనమాట రిఫ్యూజ్ చేసింది అంటే మోడీ గవర్నమెంట్ అంటున్నారు. సచ్ మూవ్స్ మే బి నెగోషియేటింగ్ టాక్టిక్స్ అనమాట. ఇవన్నీ టాక్టిక్స్ అనమాట అంటున్నాడు. ఇలా చెప్పి ఇండియాని టాక్టిక్స్ లో పడడానికి ట్రై చేస్తున్నాడు. టాక్టిక్స్ అంటే ఇవన్నీ కూడా ప్లాన్స్ అని చెప్పొచ్చు. టాక్టిక్ అంటే ప్లాన్, లేదంటే సింపుల్ గా స్ట్రాటజీ అని మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ ప్లాన్స్ అంట, ఇవన్నీ స్ట్రాటజీస్ అంటాడు అనమాట. దీస్ మూవ్స్ ఆర్ అన్నాడు. అక్కడ మూవ్స్ అంటే నౌన్ గా చెబితే ఒకటి డిసిషన్ గా చెప్పొచ్చు, లేదంటే యాక్టివిటీ అని చెప్పొచ్చు. సో ఈ యాక్టివిటీస్, ఈ డిసిషన్స్ అన్నీ కూడా ఒక టాక్టిక్స్ అనమాట. ఇండియా మీద ప్రయోగిస్తున్నారు అనమాట. దీనివల్ల ఇండియా ఒక స్టెప్ వెనక్కి పడుతుంది. అప్పుడు అడ్వాంటేజ్ తీసుకొచ్చి ట్రై చేస్తున్నాడు. టు కీప్ ఇండియా ఆన్ ద బ్యాక్ ఫుట్ అంటున్నాడు. ఆన్ ద బ్యాక్ ఫుట్. ఆన్ ద బ్యాక్ ఫుట్ అంటే ఇడియం గా చెప్పండి. మీనింగ్ వచ్చి డిస్అడ్వాంటేజ్. సో ఒక డిసడ్వాంటేజ్ గా అవుతుంది. సో ఇండియా ఏమి మాట్లాడకపోతే ఆ విషయంలో ఇండియాని కొంతవరకు బ్లేమ్ చేయొచ్చు అనమాట. ఇలా అనమాట ఇండియా మీద కొంచెం అక్కడ బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారని చెప్తున్నాడు. ఇన్ ట్రేడ్ నెగోషియేషన్స్ ఆర్ అన్ ఇండికేషన్ దట్ ద అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ ప్రయారిటైజ్ బిల్డింగ్ ఏ ప్రెడిక్టబుల్ అండ్ డిపెండబుల్ పార్ట్నర్షిప్. యాక్చువల్గా ప్రజెంట్ ఉన్న కండిషన్ లో ఇండియా అమెరికాకి ఎలాంటి పార్ట్నర్షిప్ అక్కర్లేదు అంటే ప్రెడిక్టబుల్ అండ్ పక్కన డిపెండబుల్ అంటున్నాడు. వీళ్ళంతా కూడా టెంపరీ రిలేషన్స్ కోరుకుంటారు అనమాట. యాక్చువల్ ఇండియా మీద ఎందుకు డిపెండ్ అవ్వట్లేదు అంటే ఇండియా అనేది ఎలా ఉంటుంది అనమాట, డిపెండబుల్ గా ఉంటుంది, అలాగే ప్రెడిక్టబుల్ గా ఉంటుంది. ప్రెడిక్టబుల్ అంటే మీనింగ్ ఏం మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ముందే ఇలా ఉంటుందని చెప్పి, అంటే ఎక్కువ మనం చేంజ్ అవ్వం కదా, అలాంటి రిలేషన్స్ కోరుకోవట్లేదు అనమాట. సో మన అవసరం లేదేమో అన్నట్టు. అయితే ఒకటి టాక్టిక్స్ అయి ఉండాలి, లేదనుకోండి మనం వాళ్ళతో ఉన్నా లేకపోయినా పెద్ద పెద్ద మ్యాటర్ ఏం కాదు అన్నట్టు వాళ్ళు బిహేవ్ చేస్తుండాలి అమెరికా. సో ఆర్ అన్ ఇండికేషన్ దాట్ ద అడ్మినిస్ట్రేషన్ డస్ నాట్ ప్రయారిటైజ్ బిల్డింగ్ ఏ ప్రెడిక్టబుల్ పాజిటివ్ సెన్స్ అంటే ఎక్స్పెక్టెడ్ అండ్ డిపెండబుల్ అంటే రిలయబుల్ అని చెప్పొచ్చు పార్ట్నర్షిప్. పక్కన బైలేటరల్ టైస్ ఆర్ టూ వే స్ట్రీట్. యాక్చువల్గా మనం చెప్పేది బైలేటరల్ అంటే టూ కంట్రీస్ కాబట్టి ఇక్కడ టూ వే స్ట్రీట్ లాంటిది. మనకి వెళ్తే అలా రావాలి, ఇటు అటు ఉండాలన్నమాట, వన్ సైడ్ కాదు ఇది. దిస్ ఈస్ కాల్డ్ బైలేటరల్. అండ్ వైల్ న్యూఢిల్లీ మస్ట్ బి రెడీ టు డీల్ విత్ పేషెంట్. మనం కూడా ఈ విషయం మీద మనం చాలా ఓపిక్గా సహనంగా డీల్ చేయాలి అంటున్నాడు. విత్ మోర్ సచ్ బంప్స్ అంటారు. మనం కూడా కొన్ని బంప్స్ తగిలే ఛాన్స్ ఉంది. అక్కడ బంప్ అంటే ఒకటి కొలిజన్స్ అని చెప్పొచ్చు, మనకు కొన్ని తగలొచ్చు అనమాట, ఏం తగలొచ్చు. అలాగే హార్ట్ నాక్స్ అన్న దెబ్బలు తగలడం. సో ఇట్ మస్ట్ ఆల్సో బి ప్రిపేర్ టు వాక్ అవే. మనం ముందే ఫిక్స్ అవ్వాలి, మ్యాక్సిమం ఓపిక్గా సహనంగా ట్రై చేద్దాం. అప్పటికి ఇంకా కుదరకపోతే డీల్ అంతా అవ్వలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే టు వాక్ అవే, బయటకు వచ్చేయాలి. ఇఫ్ ఆర్ వెన్ దట్ బికమ్ నెససరీ, ఇంకా తప్పదు, మన వల్ల అవ్వదు, ఇంకా మనం బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చేయడమే, దానికి మించి ఇండియాకి వేరే ఛాన్స్ లేదు. ఇదనమాట దాని హెడ్డింగ్ చెప్పాడు మిక్స్డ్ సిగ్నల్స్ అన్నాడు. ఇక్కడ మిక్స్డ్ సిగ్నల్స్ అంటే ఒక గంటకు మాట మాట్లాడుతున్నారు అనమాట. ఒకవైపు ఏమో వాళ్ళు పాజిటివ్గా చెప్తుంటే ట్రంప్ ఏమో నెగిటివ్గా చెప్తున్నారు. మనకు అర్థం కావట్లేదు ఎందుకు ఇలా ట్రంప్ బిహేవ్ చేస్తున్నాడో, మన మీద నమ్మకం లేదా, మనతో రిలేషన్షిప్ ఇతనికి ఇష్టం లేదా, ఏంటి అర్థం కావట్లేదు. మనం కూడా కొంతవరకు సహనంగా ఓపికగా ఉండాలి. అప్పటికి వినకపోతే మనం మరీ దారుణంగా మనం అంత కింద స్థాయికి దిగజారకూడదు అనమాట, మనం కూడా బయటకు వచ్చేయాలి అని చెప్తున్నాడు అనమాట. ఇది మెయిన్ ఇష్యూస్ అనమాట. దీన్ని మనం ఇక్కడ మిక్స్డ్ సిగ్నల్స్ అని చెప్పాడు. సో చాలా చాలా ఇంపార్టెంట్, ప్రజెంట్ ట్రెండింగ్ ఉంది కాబట్టి చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ బెస్ట్ డిస్క్రైబ్స్ ద ఓవరాల్ టోన్ ఆఫ్ ది పాసేజ్ రికార్డింగ్ ఇండియా యుఎస్ టైస్. సో కన్సర్న్ యట్ కాషియస్లీ హోప్ఫుల్. ప్రజెంట్ అయితే కన్సర్న్ అంటే వరి, ఓ పక్కనేమో హోప్ఫుల్. చెప్పాం కదా రెండు ఉన్నాయి, నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉంది. బెస్ట్ ఆప్షన్ బి. వాట్ వాజ్ డిస్కస్ డ్యూరింగ్ ద రూబియో జైశంకర్ టాక్స్. ముఖ్యంగా డిఫెన్స్ అని చెప్పాము, డిఫెన్స్ ఫార్మాస్యూటికల్ ఇవన్నీ ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా. సో డిఫెన్స్, ఎనర్జీ, ఫార్మాస్యూటికల్స్ అండ్ క్రిటికల్ మైండ్స్. బెస్ట్ ఆప్షన్ బిగా చెప్పండి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్.
థర్డ్ క్వశ్చన్, అకార్డింగ్ టు ద passage, why is India frustrated with the US position on the Indian Pakistan conflict అంటున్నాడు. సో బిలో బికాస్ ద యుఎస్ ఇన్సిస్టెస్ ఆన్ మీడియేటింగ్ అంటున్నాడు. ఇన్సిస్ట్ ఆన్ అంటే అక్కడ సెన్స్ వచ్చి రిపీట్ అనమాట, మళ్ళీ పదే పదే చెప్తున్నాడు. డిస్పైట్ ఇండియాస్ డేనియల్, మన అదేమీ లేదని చెప్పిన తనైతే మాత్రం దాన్నే పదే పదే చెప్తున్నాడు. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, what is the possible motive behind US taking harsh steps such as visa fee hikes and waiver revocation? Revocation నౌన్ అవుతుంది. ఆప్షన్ సి, టు ప్రెజరైజ్ ఇండియా డ్యూరింగ్ ట్రేడ్ నెగోషియేషన్, ఇండియా మీద ప్రెజర్ పెట్టాలి అని చెప్పి అవన్నీ చేశారు. ఫిఫ్త్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈస్ ట్రూ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్, ఇండియా ఈజ్ హోప్ఫుల్ ఫర్ రిజాల్వింగ్ కంటెన్షియస్ ట్రేడ్ ఇష్యూస్ త్రూ కాంప్రమైజెస్. మనం అప్పటికే చెప్పాం, కాంప్రమైజ్ అవడానికి కూడా ఇండియా రెడీగా ఉందన్నాం కాబట్టి వన్ రైట్ ఆన్సర్. యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ మే విజిట్ ఇండియా ఫర్ ద క్వాడ్ సమ్మిట్, రైట్ ఆన్సర్. ద యుఎస్ హ్యావ్ రివోక్ క్యాన్సల్డ్ ఇండియా శాంక్షన్స్ వేవర్ ఫర్ చబహార్ పోర్ట్ ఆపరేషన్స్, రైట్ ఆన్సర్. ఆల్ రైట్ ఆన్సర్, ఆల్ 1 2 3, బెస్ట్ ఆప్షన్ ఈ. బెలైడ్ అంటే అపోజ్ చేయడం, నెగెట్ చేయడం అని చెప్పాము, బెస్ట్ ఆప్షన్ బి. కాంట్రాడిక్ట్, కాంట్రాడిక్ట్ అంటే వ్యతిరేకించడం. సపోర్ట్ ఏమవుతుంది క్వశ్చన్కి, అపోజిట్. డిలే అంటే లేట్ చేయడం, హైలైట్ అంటే ఫోకస్ చేయడం, ఎంకరేజ్ చేయడం, ఎంకరేజ్ సరిపోద్ది, బెస్ట్ ఆప్షన్ బి. సో రికవరింగ్ అంటే ఏంటి, ఒకరికి సపోజ్ ఒక డిసీజ్ వచ్చింది అనుకోండి, తగ్గిందని, దట్ ఈస్ కాల్డ్ రికవర్. ఏ సెన్స్ అది, పాజిటివ్. రీబిల్డింగ్ కూడా పాజిటివే, ఇంప్రూవింగ్ కూడా పాజిటివే. ఆప్షన్ సి చెప్పొచ్చు, డెటరేటింగ్ అన్నాడు. డెటరేట్ అంటే ఏ సెన్స్ అది, నెగిటివ్ సెన్స్ అంటే వర్సెన్ లేదా అగ్రవేట్. సో అడ్వాన్సింగ్ పాజిటివ్, గ్రోయింగ్ పాజిటివ్, బెస్ట్ ఆప్షన్ సి. ఎయిత్ క్వశ్చన్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ట్రూ. మోడీ అండ్ ట్రంప్ మే మీట్ ద ఆసియన్ సమ్మిట్, ముందు చెప్పాడు. ది యుఎస్ అంబాసిడర్ డెసిగ్నేట్ హ్యాస్ ఆల్రెడీ అరైవ్డ్, ఇంకా రాలేదు. అక్కడ ఇంకా సెనేట్ లో చిన్న ఉందని చెప్పాడు, అది అయిన తర్వాత అప్పుడు ఇండియాకి వస్తారు, ఇంకా రాలేదు కాబట్టి సో బెస్ట్ ఆప్షన్ బి రాంగ్ అని చెప్పొచ్చు. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ ఈజ్ అపోజిట్ అని, ప్రెడిక్టబుల్ ఆపోజిట్ ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్, బెస్ట్ ఆప్షన్ డి. డిపెండబుల్ కాదు, అన్రిలయబుల్ అంటే డిపెండ్ అవ్వలేని అని, ఇర్రెగ్యులర్ అంటే అప్పుడప్పుడు మనకు దాన్ని ఒకేషనల్ అంటాము, అన్సర్టైన్ అంటే డౌట్ఫుల్, బెస్ట్ ఆప్షన్ డి. అకార్డింగ్ టు ద passage, వాట్ హ్యాస్ బీన్ ద మెయిన్ స్టాండర్డ్, మెయిన్ అంటే బ్యాక్ బోన్, అసలు మెయిన్ బ్యాక్ బోన్ ఏంటి ఆఫ్ ఇండియా యుఎస్ రిలేషన్స్ అండర్ ద న్యూ అడ్మినిస్ట్రేషన్. ఇలా అన్నాడు, బైలాటరల్ ట్రేడ్ నెగోషియేషన్ ఢిల్లీయా, మీటింగ్స్ బిట్వీన్ జైశంకర్ అండ్ రూబియో. కాబట్టి జైశంకర్ కి అండ్ రూబియో మధ్య జరిగిన మీటింగ్స్ ఇక్కడ మెయిన్ అన్నాడు. తెల్లన్న మూలాధారము, అదే మెయిన్ బ్యాక్ బోన్. సో బెస్ట్ ఆప్షన్ బి చెప్పండి, బి ఇస్ ద రైట్ ఆన్సర్.